ఉంది మా ప్రజల పరిస్థితి. సార్ ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్కరు వస్తున్నారు. నెక్స్ట్ సజ్జల భార్గవరెడ్డికి అయితే లుకట్ నోటీసులు ఇచ్చారట. ఆల్రెడీ వర్రాదే అంటే మనం చూసాం ఏదో ఇంటూ రవికిరణ్ వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు ఆర్జీవి పోషాని వీళ్ళపై కేసులు నమోదు. అయితే అసభ్యకర పోస్టులు పెట్టేవాడిపై కేసులు సమంజసమే అని హైకోర్టు చెప్తున్న పరిస్థితి. దాంట్లో ఇంకా రెండో మాట ఏముందండి, ఇప్పుడు అసభ్యకరమైన ఫోటోలు పెట్టేవాళ్ళు, లేకపోతే అబద్ధమైన ఆధారం లేని ఆరోపణలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఇంకెవరి మీద తీసుకునేటట్టు చట్టం? ఇదో పెద్ద ప్రశ్న. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అన్యాయంగా చేస్తారు అది ఇది అన్నారు. అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్ తమ ఇంట్లోనే ఉన్నాడని పోలీసులకు చేతనైతే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. వెంటనే రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు గుంటూరు అంబటి ఇంట్లో ఉన్న రాజశేఖర్ని అరెస్ట్ చేశారు. ఇది ఈరోజు వార్త. మరి తర్వాత ఆయన ఎవరు మాట్లాడతాడేమో నాకు తెలియదు, కానీ అలాగే రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళారంట, ఆయన లేడంట. అక్కడ ఆ ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుడు చెప్తున్నాడు, నేను వర్మ అభిమానినే, కానీ వర్మ గారు ఇలా చేయకూడదని తెలుసుకోవడం అవసరమని నేను కేసు పెట్టాను అని అతను చెప్తున్నాడు. సో హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించవచ్చండి. ఇదివరకు హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటలు కూడా నేను మీకు చెప్పాను. రాజకీయంగా మీరు విమర్శలు చేస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ అసభ్యంగా అసత్యాలతో లేకపోతే ఇతరులను కించపరిచే విధంగా పెడితే ముఖ్యంగా మహిళలను అన్నారు. హైకోర్టు అడిగింది ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు, ఎందుకు అరెస్ట్ చేయకూడదు, మళ్ళీ కోర్టు ముందుకే వస్తారు కదా వాళ్ళు, పోలీసులు ఏకపక్షంగా చేయలేరు కదా. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి అంటే లుకౌట్ నోటీస్ అంటే ఆయన అందుబాటులో లేరని అనుకోవాలి. దొరకనప్పుడు ఇప్పుడు అంతకుముందు సజ్జలకు ఇచ్చారు లుకౌట్ నోటీస్ అంటే ఆయన వచ్చి నేను అందుబాటులోనే ఉన్నాను కదా, నేను విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు నోటీస్ వెళ్ళినప్పుడు ఇవ్వలేదు, వచ్చి నేను ఇండియాకు వస్తుంటే ఇప్పుడు నాకు ఎందుకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు అని ఆయన అప్పుడు ప్రశ్నించారు. ఆయన కోర్టుకు కూడా వెళ్ళి కొంత ఉపశమనం కూడా ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈయన సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు ఈయనకు కూడా నోటీస్ ఇచ్చారు, కానీ నాకు ఆ రోజు నుంచి దొరకట్లేదు. రవీంద్రారెడ్డి గురించి కూడా ఇలాంటి కథలే విన్నాము. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చూపించారు. అరెస్ట్ చూపించినప్పుడు ఆయన ముఖానికి ముసుగు ఎందుకు వేసారని అడిగితే ఇదేమి అసలు ముసుగు వేయడం వేయకపోవడం పెద్ద ప్రశ్న. అతన్ని అంటే లేదనా? అవును. ఇప్పుడు ముసుగు వేయడాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే ఏమనుకోవాలి. తర్వాత ఆయన నిజంగా వచ్చాడు కదా, ఆరోగ్యం బాగాలేదని ఏదో ఆసుపత్రిలో చేరారని ఏదో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పిల్ దాఖలైంది హైకోర్టులో. ఓకే, ఎవరు వేశారు అది పెద్ద అవసరం లేదు, అది ఎంత ఉంది కానీ నాకు ఆసక్తి లేదు, కానీ దాని మీద కూడా కామెంట్స్ పెట్టారు. తప్పుడు పోస్టులు అసభ్యమైన పోస్టులు పెడితే ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు, అరెస్ట్ చేయకూడదు అని హైకోర్టు అడిగింది. మా మీద కూడా పెట్టారు అని కూడా హైకోర్టు చెప్పింది. ఇక్కడ హైకోర్టును కూడా మనం గౌరవంగా చూడాలి. ఉదాహరణకు మీరు పౌరులను స్వేచ్ఛలు హక్కులు హరిస్తే మేము ఊరుకోము అని వాళ్ళు ఇదివరకు చెప్పారు కదా, అప్పుడు వీళ్ళందరూ స్వాగతించారు కదా. అవును. సేమ్ హైకోర్టు సేమ్ టాపిక్ సేమ్ కేసులు అరెస్ట్ ఎందుకు చేయకూడదు అంటుంది. ఇక్కడ సమస్య అంతా వాళ్ళని దాపరికంలో పెట్టారు, ఏదో ఎన్కౌంటర్ చేస్తారు, లేకపోతే గల్లం కిడ్నాప్ చేశారంటే సమస్య తప్ప చట్టబద్ధంగా రికార్డులో చూపించి అరెస్ట్ చేస్తే సమస్య ఏముంది అని. ఇప్పుడు ఈ విషయంలో గతంలో మీరు కూడా చేశారు కదా, ఇంకా మనం పదే పదే చెప్పుకోవడం అనవసరం కదా. వాళ్ళని మీరు శనివారం సాయంత్రం చాలా సందర్భాల్లో శనివారం సాయంత్రం అట్లా అరెస్ట్ చేసి ఆదివారం అందుబాటులో లేరని అటు ఇటు తిప్పి మీరు చేశారు కదా. లేకపోతే జడ్జీలను అర్ధరాత్రి లేపి అక్కడ వాళ్ళ దగ్గర చూపించి. కాబట్టి న్యాయం ఎప్పుడు న్యాయమే కదా. చట్టము మర్యాద సభ్యత వీటిలో ఏం తేడాలు లేవు. కాబట్టి ఒక్కటే మనం చెప్పగలిగింది, వేల మందికి నోటీసులు ఇచ్చి అదే ఒక పెద్ద కార్యక్రమంలాగా చేసి అటువైపు హైజాక్ అయిపోవద్దు అనే సమస్య తప్ప తప్పకుండా ఒకరి నుంచి ఇంకొకటేమో పక్షపాతం ఉండొద్దు. ఇలాంటి ఫిర్యాదులు ఎవరు చేసినా కానీ మీరు తీసుకోండి. నిన్న నేను కొన్ని చదివినిపించాను మీకు, ఇప్పుడు కూడా అట్లాగే కొనసాగుతున్నాయి. మనం ఏం చెప్తాం? కాబట్టి తప్పకుండా కోర్టు న్యాయం చేస్తుందని భావించాలి. రెండవది మా మీద పెట్టారు అని హైకోర్టు అనే ముందు అప్పుడు పెట్టినప్పుడు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఇప్పుడు లేరు, ఎక్కువ మంది ప్రధాన న్యాయమూర్తి లేరు ముఖ్యంగా. కాబట్టి లా ఈజ్ ఏ లా. మీడియా స్వేచ్ఛ ఇంకోటి అది వేరు, కానీ ఇదేమీ మీడియా స్వేచ్ఛ కాదు. ఎవరిని బూతులు తిట్టడము లేకపోతే అక్రమంగా. ఇప్పుడు షర్మిల కూడా నేను మాట్లాడారు నా మీదే మీరు. ఇప్పుడు షర్మిల వైసీపీతో ఉన్నప్పుడు కూడా నా మీద ఇటువంటివి పెట్టారని ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు. కాబట్టి ఎవరు ఎప్పుడు అనేది కాదండి, ఎప్పుడు పద్ధతి ఒకటే మాట ఒకటే.
అందులో ఆర్జీవీది అయిపోయింది. పోసాని రియాక్ట్ అయ్యాడు కూడా. ఇప్పటికీ ఆయన మాట్లాడారు, కొంతమందికి సమాధానం చెప్పారు. ఆయన తిట్టిన ఛానల్ వాళ్ళు మళ్ళీ ఆయన తిట్టారు. ఇంకా అదంతా కూడా వాళ్ళు చూసుకుంటారని మనం భావించాలి. నాకెక్కడ ముగింపు అంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అంటే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది స్టేట్. వాళ్ళు న్యాయం చేస్తారని మనం భావించాలి. సో అరెస్టులు అయితే ఖచ్చితంగా ఇంకా ప్రిపేర్ అయిపోవాల్సిందే అంటారా ఈ కేసులు పెట్టిన వాళ్ళందరికీ? అందులో సందేహం ఏముందండి. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష, లేదా నువ్వు నేర్పిన విద్య జగన్మోహన్ అని మీరంతమంది అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. అంతకంటే ఎక్కువ పోస్టుల తర్వాత మీ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఒక పట్టాభినైనా ఒక రఘురామన్ అయినా వాళ్ళు మాట్లాడిన దానికి, వాళ్ళు పోస్టులు పెట్టిన దానికే కదా మీరు చేశారు. ఇప్పుడు అది మీకు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు హఠాత్తుగా అటువైపు నుంచి పెడితే ప్రజాస్వామ్యం, ఇటువైపు నుంచి పెడితేనేమో అవమానం, ఎలా అవుతుంది అది? అంటే చాలామంది దీని మీద కూడా వాళ్ళు మాట్లాడే అంశం ఏంటంటే, గతంలో వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఈ రకంగా చేశారు కాబట్టి ఈ పనిష్మెంట్ అయింది, వాళ్ళు 11కి అయ్యారు, ఇప్పుడు మీరు అలా చేస్తే వెరీ క్లియర్. 11కి అయ్యారా, ఒకటి వచ్చేందా నాకు అనవసరం. ఒకటి వస్తే రానివ్వండి. తప్పుగా చేయకూడదు, తప్పు పద్ధతిలో చేయకూడదు. కానీ తప్పు ఏం కాదు. తప్పు చేసిన వాళ్లకు చర్య తీసుకోవడం ఎలా తప్పు అవుతుంది? కాకపోతే అది ఒకవైపుని తీసుకోకండి. ఒకవైపే చూడని బాలయ్య చెప్పినట్టుగా ఒకవైపే చూడొద్దు, రెండు వైపులా చూడమంటాము. కానీ మనం ఏం చెప్పినా కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం, ఆ పార్టీ, ఒక రాజకీయం దానికి ఉంటుంది. అది మరీ అంటే అందుకనే కోర్టులు, చట్టాలు నిష్పక్షపాతంగా వాళ్ళు చెప్పాలి. రెండోది వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టమనండి. ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్లో మా ఫిర్యాదు తీసుకోవడం లేదంటున్నారు. నిన్న పేర్ని నాని గారు అన్నారు. ఓకే, పేర్ని నాని మాజీ మంత్రిగా వాళ్ళకున్న పెద్ద ఆర్మీ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్లో తీసుకోలేదని కూడా మీరు పెట్టండి. అవును, పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అయితే అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో మేము వెళ్ళి ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు తీసుకోలేదని మీరు కేసు పెట్టండి. ఆఫ్టర్ ఆల్ హైకోర్టు అయితే ఎవరి అధీనంలో ఉండదు కదా. అవును. కాబట్టి న్యాయబద్ధమైన ప్రజాస్వామికమైన పోరాటం చేయాలి. కానీ ఇక్కడ జరిగేదే అది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళ యొక్క మొరల్ స్థైర్యం దెబ్బతిండకుండా ఉండటం కోసం ఇదే ఒక ప్రధాన సమస్య. వాళ్ళకేమో అరెస్టులు చేయడం ప్రధాన సమస్య, కేసులు పెట్టడం వాళ్ళకి ప్రధాన సమస్య. వీళ్ళకేమో వీళ్ళని కాపాడుకోవడం, వీళ్ళకి సమర్థించడం, పొద్దున్న లేస్తే దాని మీద 3-4 మీడియా కాన్ఫరెన్సులు. ఇది కాబట్టి ఒక ఎక్స్ట్రీమ్ నడుస్తుంది. దీంట్లోంచి బయటికి రావాలి.